హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ డైరీస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి అయితే ఈ వీడియో ఎలా అయితే మీకు నూనె లడ్డూలు ఎలా చేసుకోవాలి అనేది అయితే చూపించబోతున్నాను. మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ నేను ఒక అరకిలో నూనెలు తీసుకున్నాను అన్నమాట. అరకిలో తీసుకుని అయితే అవి వేయించుకుంటున్నాను. వేయించుకున్నాకైతే మిగతా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. అసలు యాక్చువల్గా ఏంటంటే నువ్వులు అయితే నేను నార్మల్గా అయితే ఇంతకుముందు ఎప్పుడు చేసినప్పుడు కూడా నువ్వులు అనేది వేయించుకోకుండానే చేసేదాన్ని. నార్మల్గా పానకం, బెల్లంతో పానకం చేసేసి అందులో వేసి చేసేదాన్ని. ఇప్పుడు ఫస్ట్ టైం నేను నూనెని వేయిస్తున్నాను. నూనెని వేయించి చేస్తున్నాను అన్నమాట. ఇవి ఎంత టేస్టీగా ఉంటాయి ఏంటి అనేది అయితే మీకు చెప్తాను. ఇక్కడ అరకిలో నువ్వులకి అరకిలో కంటే కొంచెం ఎక్కువ బెల్లం తీసుకోవాలి. అరకిలోనే కాకుండా కొంచెం బెల్లం ఎక్కువ తీసుకుంటే మనకు మంచిగా స్వీట్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడైతే కొన్ని తీసుకొని అయితే నువ్వులు వేయించుకుంటున్నాను. నువ్వులు అనేవి హెల్త్కి చాలా మంచిదండి. ఎవ్రీడే మనం తీసుకోవచ్చు. ఫుడ్ తినకముందు తీసుకుంటే బాగుంటుంది. ఎవ్రీడే మార్నింగ్ తింటే మన హెల్త్కి ఐరన్ ఉంటుంది కదా, ఇందులో హెల్త్కి చాలా మంచిది అన్నమాట. అంటే అన్నం ఫుడ్ ఏం తినకముందు పరిగడుపున తీసుకోవాలి. డైలీ ఒకటి తీసుకుంటే చాలా మంచిది. ఇంకా వింటర్ సీజన్లో అయితే ఇంకా చాలా మంచిది అన్నమాట. ఎవ్రీడే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ నువ్వులు అయితే వేగిపోతున్నాయి, చూస్తున్నారు కదా. తెల్ల నువ్వులు తీసుకున్నాను నేనైతే. నల్లవి కూడా బాగుంటాయి. తెల్లవైనా నల్లవైనా ఏవైనా ఒకటే అన్నమాట. ఎవి తీసుకున్నా బాగానే ఉంటాయి. మనకు నార్మల్గా లడ్డు కోసమే కాబట్టి పెద్దగా అదేమి ఉండదు. అండ్ ఇక్కడ మనము సింపుల్గా చేసుకోవాలి. సింపుల్గానే ఉంటుంది. నువ్వుల లడ్డూలు అనేవి పెద్దగా మనం ఏమి వేయాల్సిన అవసరం లేదు. నువ్వులు, నెయ్యి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. బెల్లం ఒకటి ఉండాలి, ఇలాచి పౌడర్ ఉంటే సరిపోతుంది అన్నమాట. ఇక్కడైతే వేయించుకుంటున్నాను కదా. ఇక్కడైతే వేగిపోయినాయి నువ్వులు అయితే. ఇవైతే మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. కొంచెం చల్లార్చుకోవాలి. కొన్ని అలా వేయించుకుంటూ చల్లార్చుకుంటే సరిపోతుంది. ఓకే గాయస్, నా ఛానల్ లింక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తుంటున్నాను. ఇలాగే సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే సపోర్ట్ ఇవ్వండి. మరి ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా కొన్ని తీసుకొని కూడా ఇక్కడ వేయిస్తున్నాం అన్నమాట. చూడండి, ఇక్కడ మా అమ్మ అయితే వేయిస్తుంది నువ్వులని. ఈ నువ్వుల ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. సింపుల్గా చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. పెద్దగా పని అయితే ఏముండదు. ఇక్కడ ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకు చూపించబోతున్నాను. చూడండి, అన్నీ ఒకేసారి వేయించకుండా కొన్ని అలా వేయించుకుంటే తొందరగా ఈజీగా వేగుతాయండి. అన్నీ ఒకేసారి వేస్తే కింద ఉన్నాయి అనేవి కొంచెం మనకి మాడిపోతాయి కదా, అందుకని చెప్పేసి కొన్ని వేయించుకుందాము. ఇవి కూడా మనకు వేగినట్లే అండి. వేగిన తర్వాత అయితే మనం బెల్లం తీసుకుందాము. బెల్లం అయితే అరకిలో బెల్లం తీసుకున్నాను. అరకిలో నువ్వులు అరకిలోనే కదా, బెల్లం కూడా అరకిలో తీసుకున్నాము. ఎందుకంటే బెల్లం ఒకటే అరకిలో ఉంది కాబట్టి నువ్వుల్లో నుంచి కొన్ని నువ్వులు తీసి అయితే పక్కన పెడతాం మేము చేసేటప్పుడు. అయితే అవి కొన్ని పక్కన పెట్టేసి ఇందులో కలుపుతామన్నమాట. ఇక్కడ బెల్లం చూస్తున్నారు కదా, అరకిలో అన్నమాట. ఇది అరకిలో దీన్ని తీసుకొని దీన్ని అయితే మొత్తం కొంచెం కట్ చేసుకోవాలన్నమాట. చిన్న ముక్కల్లాగా ఇలా దంచుకుంటే కూడా బాగుంటుంది, కానీ దంచట్లేదు. జస్ట్ కొడవలు ఉంటుంది కదా, కొడవలతో అయితే కొన్ని చిన్న ఇలా కట్ చేసుకుంటున్నాము. కట్ చేసుకొని మనం నార్మల్గా ఇంకా పానకం పట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కొడవలతో ఇట్లా చేస్తామన్నమాట మేమైతే మా ఇంట్లో. ఇలా కొడవలతో కట్ చేసే బదులుగా మనం రోట్లో వేసి కొంచెం దంచుకుంటేనే కొంచెం ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేస్తే చాలా టైం పడుతుందండి. చాలా టైం పడుతుంది, కొంచెం టఫ్గా కూడా ఉంటుంది అన్నమాట. ఇక్కడైతే మొత్తం కట్ చేయడం అయిపోయింది కదా, కట్ చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట. ఇది అరకిలో అయింది. ఇదైతే ఇప్పుడైతే మనం పాకం పట్టేసుకుందాం. ఇంకా నువ్వులు ఇంకా బెల్లం రెండు కూడా అరకిలో తీసుకున్నాము. కాకపోతే నువ్వులని కొంచెం తీసి పక్కన పెడతాము, అరకిలో కాకుండా. ఎందుకంటే మనకు పాకానికి సరిపోదన్నమాట, నువ్వులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. ఇంకా వచ్చేసి అయితే మనం బెల్లం అయితే పాకం పట్టేసుకుందాం. ఇక్కడ పాకం పట్టడం అంటే నార్మల్గా అయితే ఇట్లా వాటర్ వేసి పడతారు కదా, అలా వాటర్ కూడా ఏమి వేయకుండానే నార్మల్గానే మనం ఒక గంజి తీసుకొని గంజిలో బెల్లం వేసి అది ఉడికించుకుంటే సరిపోతుంది. ఇట్లా మనం వాటర్ వేస్తే పాకం రావాలి. ఇందులో వాటర్ అనేవి ఏమీ వేయడం లేదు కాబట్టి జస్ట్ అది మొత్తం కరిగిన తర్వాత బెల్లం ఇట్లా వాటర్ లాగా ఇట్లా జ్యూసీ లాగా అవుతుంది కదా, అలా అయిన తర్వాత మనం
ఇవి నువ్వులు ఉంటాయి కదా, నువ్వులైతే వేసేసుకొని ఇంకా కలిపేసుకొని లడ్డులాగా చుట్టేసుకోవడమే అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అలా వేసుకోవాలన్నమాట. వాటర్ వేయకుండా ఏం కాదండి, వాటర్ వేస్తే మనకు ప్రాసెస్ ఇంకా ఎక్కువ అవుతుంది. వాటర్ వేయకుండా చేస్తే అది కరిగిపోయిన తర్వాత వేసేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం కొంచెంగా అలా కరుగుతూ ఉంటుంది. మనం దీన్ని కూడా కొంచెం కలుపుతూ ఉండాలి, కొంచెం అంటుకోకుండా ఉండడానికి. కొంచెం పైనది కూడా లోపలికి వెళ్తుంది అన్నమాట. పైన ఉన్న బెల్లం ఉంది కదా, అది కూడా లోపలికి వెళ్తుంది మనం కలుపుతూ ఉంటే. అలా కలుపుకుంటూ ఉంటే చాలా తొందరగా ఈజీగానే కరిగిపోతుంది వేడికి. నార్మల్గా మనము సిమ్లోనే పెట్టి దీన్ని కరిగించుకోవాలి. ఇక్కడైతే ఇలాచి పౌడర్ అన్నమాట. ఇవి యాలకులని కొంచెం దంచి పెట్టుకున్నాను నేను. దంచి పెట్టుకొని ఇందులో వేసేసుకుందాం ఇది కరిగిన తర్వాత. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కొంచెం కొంచెంగా అలాగా కరుగుతూ ఉంటుంది. ఇక్కడైతే మొత్తం అయితే కరిగిపోయిందండి. చూస్తున్నారు కదా, ఇంత జ్యూసీ లాగా చాలా బాగుందన్నమాట. బెల్లం కూడా చాలా హెల్త్కి మంచిదన్నమాట. చక్కెర కంటే బెల్లం కొంచెం మంచిది కదా. ఇది కూడా స్వీటే, కాకపోతే కొంచెం బెల్లం బెటర్ అన్నమాట చక్కెర కంటే. ఇక్కడ మొత్తం కొంచెం ఉంది, ఇది కూడా కరిగిపోతే మనం ఇంకా నువ్వులు వేసేసుకుందాము. చూస్తున్నారు కదా ఎంత బాగా కనబడుతుందో, మంచిగా ఉంది బెల్లం అయితే. మా ఇంట్లో ఎప్పుడైనా ఇలాగే చేసుకుంటామండి. కాకపోతే నువ్వులను అయితే వేయించకుండా చేసుకునే వాళ్ళము. ఇప్పుడు ఫస్ట్ టైం నువ్వులను వేయించి చేసుకుంటున్నాము. మీరు మీ ఇంట్లో ఎలా చేస్తారు నువ్వుల లడ్డూలు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎలా చేసుకుంటారు అనేది చెప్పండి. ఇక్కడైతే బెల్లం అయితే ఆల్రెడీ మొత్తం కరిగిపోయిందన్నమాట. ఇంకా మనకు పాకం ఏం రావాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు ఇలా జ్యూసీగా అయిపోయింది, చాలా మంచిగా కనపడుతుంది. తేనెలాగా ఉందన్నమాట, చాలా బాగుంది. ఇక్కడైతే మనం ఇంకా నువ్వులని యాడ్ చేసుకుందాం ఇందులో. ఇక్కడైతే మనకు బెల్లం అయితే కరిగిపోయింది కదండి. కరిగిపోయింది కాబట్టి మొత్తం ఇట్లా గడ్డల్లాగా లేకుండా కరిగిపోయేంత వరకు కరిగించుకొని ఇక్కడ ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలాచి పౌడర్ వేసి కూడా కొంచెం సేపు కలుపుకోవాలి, ఎందుకంటే దాంట్లో మొత్తం మిక్స్ అయిపోవాలి కాబట్టి. కొంచెం సేపు కలుపుకున్న తర్వాత అది మొత్తం మనం స్టవ్ ఆఫ్ చేయాలన్నమాట. స్టవ్ పైనే ఉంచి నువ్వులు అనేది యాడ్ చేయకూడదు, ఎందుకంటే కొంచెం కింద అంటుకుంటుంది కదా గంజికి. అందుకని చెప్పేసి అది మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇలాచి పౌడర్ మనం గంజి కిందికి తీసేసుకొని ఇంకా నువ్వులు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాచి పౌడర్తో మనకి మంచి స్మెల్ వస్తుంది అన్నమాట, చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. స్వీట్లో అదే కదా మెయిన్గా కావాల్సింది, ఇలాచి పౌడర్ అయితే కంపల్సరీ ఉండాలి. సారీ అండి, ఇక్కడ నేను స్టార్టింగ్లో నెయ్యి వేస్తారని చెప్పాను కదా, ఇందులో అసలు నెయ్యి వేయరండి, అట్లా ఫ్లోలో వచ్చేసింది అన్నమాట. ఇలాచి, బెల్లం, ఇంకా నువ్వులు, ఇవి 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది అన్నమాట. నెయ్యి అసలు వెయ్యరు, ఏమో నాకు తెలిసి అయితే వెయ్యరు, వేస్తారేమో కొంతమంది తెలియదు. ఓకే, ఇక్కడ మనమైతే ఇలాచి పౌడర్ వేసుకున్నాం కదా, ఇలాచి పౌడర్ వేసుకొని మొత్తం కొంచెం కరిగించే వరకు ఇలా కొంచెం కలిపిన తర్వాత అయితే ఇక్కడ నువ్వులు అనేవి వేసుకుందాము. నువ్వులైతే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను చూడండి. కొన్ని ఇలా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి, ఒకేసారి అన్నీ వేయకుండా. ఒకేసారి అన్నీ వేస్తే మనకు కలపడానికి ఈజీ ఉండదు అన్నమాట. అలాగని చెప్పేసి కొన్ని అలా వేస్తూ కలుపుతూ ఉంటే కొంచెం మంచిగా పడుతుంది బెల్లం నువ్వులకైతే. చూస్తున్నారు కదా ఎంత బాగుంది, అసలు చాలా బాగుంది, చాలా ఈజీ అన్నమాట చేసుకోవడం అయితే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇలా కొన్ని వేస్తూ అలా కలుపుతూ ఉంటే చూస్తున్నారు కదా, అలా మొత్తం అలా బెల్లం పట్టేస్తుంది అన్నమాట నువ్వులకైతే. ఇంకా ఇక్కడికైతే సరిపోతుంది, చాలా బాగా వచ్చింది కదా. ఇలా మనం లడ్డు లాగానే కాకుండా నార్మల్గా నువ్వుల పట్టిలాగా కూడా చేసుకోవచ్చు. ఒక ప్లేట్లోకి తీసుకొని అలా చేసుకోవచ్చు నువ్వుల పట్టిలాగా, లడ్డు ఇలా చేయకుండా కూడా. ఇక్కడైతే చూస్తున్నారు కదా, లడ్డూలు అయితే మొత్తం ఇక్కడ కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట చేయడం. 100 లడ్డూల వరకు అయినాయి అన్నమాట. చూడండి ఇక్కడ మంచిగా ఉన్నాయా? సూపర్ ఉన్నాయా?
నేను అరకిలోలో నుంచి కొన్ని నువ్వులు తీసి పక్కన పెట్టాను అన్నమాట. ఇవే అండి, అరకిలో నుంచి కొన్ని నువ్వులు పక్కన పెట్టిన. ఇవైతే లడ్డూలు అన్నీ అయితే మొత్తం చేసినాము. చేస్తున్న వీడియో అయితే తీయలేదు. ఇక్కడైతే చిన్న బాకెట్లో అయితే పెట్టిన చూడండి. ఇది మనకు బాకెట్ ఉంటుంది కదా చిన్నది, కర్రీస్ అలా ఫంక్షన్స్ అప్పుడు వేసుకోవడానికి బకెట్ ఉంటుంది కదా, అందులో వేసి అయితే పెట్టిన. అందులో ఇంకా కొన్ని పడకుంటే చిన్న బాక్స్లో కూడా పెట్టిన అన్నమాట నేను. చూడండి ఇక్కడ చిన్న బకెట్ నిండంగా కూడా మిగిలిపోయినాయి అన్నమాట. 100 లడ్డూలు అండి, చాలా అయినాయి అసలు. ఇన్ని ఎక్కువ కూడా ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు చేసుకున్నా మేము మా ఇంట్లో కొన్ని చేసుకుంటాము. ఈసారి ఎక్కువ చేసామన్నమాట. చాలా బాగా వచ్చినాయి, చాలా బాగా కుదిరినాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. వేయించేస్తే మనం నువ్వులు వేయించుకొని చేసుకున్నాం కదా, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఎలా చేసుకుంటారు మీ ఇంట్లో అనేది కూడా చెప్పండి. ఓకే అండి, వీడియో అయితే ఎండ్ అవ్వబోతుంది. చివరి వరకు చూసిన వారికి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే సపోర్ట్ ఇవ్వండి. ఓకే గాయస్, ఇక్కడ మా ఆపిల్ కూడా అయితే చాలా మంచిగా తిన్నదన్నమాట. చేసిన రోజు అయితే ఒక 2, 3, 4 అలా తినవచ్చు. చాలా బాగా వచ్చినాయి అని కూడా చెప్పింది ఇక్కడ. ఓకే గాయస్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.